కాశ్మీర్లో మరొక సాక్ష్యం దొరికింది. ఏదైతే అక్కడ యాత్రికులకు సంబంధించినటువంటిది ఒక రీల్స్ తీస్తున్నటువంటి కుర్రోడు తీసినటువంటి వీడియో ఒక ఎత్తు, మొత్తం కాల్పులకు సంబంధించి అయితే క్లోజ్ కేసులు లేదు, కానీ కాల్పులు జరిగిన తీరు, ఆ టైంలో పరుగులు పెట్టినటువంటి విషయం ఇదంతా బయటపడింది. అదే సమయంలో ఎవరు వాళ్ళకి సహకరిస్తున్నట్టున్నారు ఇట్లాంటిది ఐడెంటిఫై చేయడానికి కుదిరింది. మరొక వైపున అందుకనే 14 మంది దాకా అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. ఇంకొక వైపున ఒక వ్యక్తి అక్కడ ఈ రోపు మీదన వెళ్తున్నాడు, ఒక పక్కన తాడుకి కట్టేసేసి అట్లాగే వదులుతున్నటువంటి సందర్భంలో అతను ఈ మన వైఫై స్టిక్తో తీస్తూ వెళ్తుంటే అతనైతే కింద చూసుకోలేదు, కానీ కింద విజువల్ అంతా కూడా కనబడుతోంది. అందులో పర్టికులర్గా ఈ పరుగులు పెడుతున్నటువంటిది, ఈ దృశ్యాలన్నీ స్పష్టంగా కనిపించినాయి. ఇది ఇంకొకటి వీడియో. అట్లాగే మొన్న ఇంకొక 2-3 ఏవైతే ముందు రోజున రెక్కీ జరిగినాయి అనడానికి సాక్ష్యమైనటువంటి వీడియోస్. ఓవరాల్గా అయితే ఈ దఫా ఉగ్రవాదులు తప్పించుకోలేరు. చట్టం దొరికితే మాత్రం చట్టపరంగా శిక్షిస్తారు, దొరక్కపోతే అంటే పారిపోతూ ఉంటే కాల్చేవతలు పడేస్తారు. దొరికితే మాత్రం చట్టపరంగా శిక్షిస్తారు. దానికి తగినటువంటి ఆధారాలు, పక్కా ఎవిడెన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.